మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, తండ్రి అయిన దేవునికి భయపడుతూ ఉంటే, ఆయన కృపచేత రక్షణ పొందుకున్న మనము, ఆయన కృపచేత పోషించబడుతున్న మనము, ఆయన కృపచేత బ్రతుకుతున్న మనము ఈరోజు దేవుని భయం కలిగి ఉండట్లేదు. అందుకే ఆయనకు నిత్యము కోపం వస్తా ఉంది. ఒకవైపు కోపించే దేవుడు, ఒకవైపు కరుణ చూపించే దేవుడు. నిత్యము మన మీద కృప కరుణ ఉండాల్సింది పోయి మనము నిత్యము కోపము తెచ్చుకుంటున్నాము. ఇదే క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి చాలా భయంకరమైనటువంటి విషయం. యెహోవాకు భయపడక కోపం తెప్పిస్తున్నావా? యెహోవాకు భయపడక కోపం తెప్పిస్తున్నావా? యెహోవాకు భయపడి కృపను పొందుకుంటున్నావా? యేసు ప్రభు మీద దేవునికి భయపడే ఆత్మ